హాయ్ అండి, ఈరోజు నేను పచ్చి పులుసు చేస్తున్నాను. మిరపకాయలు వేయించి టమాటా, ఆనియన్, ఉప్పు. పచ్చి పులుసు అందరు చేసుకొని తింటుంటారు. అది ఎట్టుంటుందో నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నా. నేను ట్రై చేసి ఎట్టుంటుందో చెప్తాను. చాలామంది యూట్యూబ్లో పచ్చి పులుసు గురించి చెప్తుంటారు. నేనైతే ఏంది ఎట్ట తింటారు పచ్చిగా అని అనుకుంటుంటాను. చూడాలా ఎట్లుంటుందో. తిరువాత లేకుండా ఏం లేకుండా ఊరికి అన్నీ మెత్తగా చేతితో పిసికి 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 పచ్చి పులుసు చేస్తారు కదా, అట్టనే నేను కూడా చేయాలనుకుంటున్నా. చూద్దాం, ప్రాసెస్ చూడండి. కాల్చుకోవాలా. పొయ్యి మీద కాలుద్దామంటే బయట వర్షం పడింది, అందుకే. మామూలుగా అయితే మా నాన్నలు అంతా పొయ్యి మీద చేసేవాళ్ళంట. మా నాన్నలు, మా అమ్మలు, మా నాన్న కూడా వచ్చేది పచ్చి పులుసు చేసుకొని తింటుంటాడు. పచ్చి పులుసు ఈరోజు మనం చేస్తానే వంట. ఫస్ట్ టమాటాలు నేనైతే 2 తీసుకున్నాను. ఈ పచ్చి పులుసు మా నాయన కూడా చేసుకుంటాండే. మా నాయన చేసుకొని తింటాండే. నేను ఏదో పిచ్చి పిచ్చి వంట అనుకున్నాను. చాలా మంది ఈ పచ్చి పులుసు చేసుకుంటున్నారు అన్నమాట. మనం కూడా ఈరోజు మన ఛానల్లో పచ్చి పులుసు చేస్తున్నాం. ఎట్టుంటుందో చూడాలా. రెండు మిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, చిన్న టమాటా పళ్ళు తీసుకున్నాను నేనైతే. ఇంత మెత్తగా తీసుకోవాలి కదా. దీంట్లో కొంచెం కరివేపాకు వేయాల. అంతే, కొంచెం కరివేపాకు. ఎప్పుడు పచ్చి పులుసు అప్పుడు చేసుకొని తింటున్నా కానీ దాని గురించి పెద్దగా తెలియదు నాకు. ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినాక యూట్యూబ్లో పచ్చి పులుసు అంటే మనం ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దామని. పచ్చి పులుసు నూనె లేకుండా, తిరువాత లేకుండా, మసాలా లేకుండా నేను పులుసు చేసుకోండి. ఇప్పుడు నేనైతే ట్రై తిని చూపిస్తా నిజంగానే. కల్లుప్పు అయితే వేసుకోండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల ఇదన్నీ చాలా మెత్తగా అవుతుంది. మా నాన్న అయితే చెయ్యి పిసికి పిసికి మంట తీస్తాను అని చెప్తాండే. నాకు కూడా అట్నే అనిపిస్తుంది, కానీ దీని టేస్ట్ చూడాలి కదా ఈరోజు ఎట్టుంటుందో. అందుకే ఇప్పుడైతే ఇది చాలా వరకు మెత్తగా అయింది. దీంట్లో చింతపండు నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇంతమంది చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని జూన్ తీసి తీయాలా. చింతపండు నీళ్ళు అండి ఇవి. చింతపండు నీళ్ళు తీసుకండి. ఈ వాటరు, ఈ నీళ్ళని దాంట్లో వేయాలి. ఈ నీళ్ళు చింతపండు బాగా మెత్తగా పిసికి ఆ నీళ్ళని ఆ పులుసులో వేయాలి.
చూద్దాం టేస్ట్ ఎట్టుంటుందో ఖచ్చితంగా. మెత్తగా అయితే పచ్చిపులుసు పిస్తాను. ఇది ఈ వాటర్లో వేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని మెత్తగా పిసికేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఎట్టుంటుందో చూస్తా. పచ్చిపులుసు రెడీ అయింది. ఇటగా తింగా అంతా ఎత్తుతా. మా నాయన తింటాడు దీన్ని. ఎట్టుంటుందో ఏమో, నేను ఈరోజు తింటానా. ఎట్టుంటుందో ఏమో. ఏమన్నా అయితే హాస్పిటల్ తీసుకొని సన్నా. ఇది చెప్పి ఒకటి చెప్తా. దగ్గరికి ఇప్పుడు నిజంగా చెప్తానా, చూడనీకి ఇది ఎట్టుంటుందో ఏమో అనుకున్నాను. భలే ఉంది. నేనైతే ఇంకా అప్పుడప్పుడు చేసుకొని తినాలని ఫిక్స్ అయినాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పులుపు తగులుతుంది. పచ్చిపులుసు అయితే నిజంగా సూపర్ ఉందండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకోటి ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.